ఇప్పుడే మనం అయితే తలస్నానం కూడా చేస్తాం, ఫుల్గా ఫ్రెష్ అయితే అయిపోయాం, స్నాక్స్ ఫుల్గా తినేసాం. టిఫిన్ తినలేదు కాబట్టి అమ్మ ఏయో తెచ్చింది, బూర్లు చెగోడీలు అవన్నీ తెచ్చారు, అన్నీ తినేసాం. అన్నీ తినేసి ఇప్పుడైతే ఏంటంటే 3 o'clockకి లంచ్ క్లోజ్ అంట. ఫస్ట్ వెళ్ళి లంచ్ తినేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ ఆకలి ముఖ్యం, పట్టు పుష్ చేయాలి కదా. ఓకే, మన దర్శనం దగ్గర కలుసుకుందాం. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇదే రూమ్, ఎవ్రీథింగ్ అలా ఇచ్చారు. మా వాళ్ళు అయితే లోపల ఇంకా ఉన్నారు, ఇంకొకరేమో 3rd floorలో ఉన్నారు, మాదేమో రూమ్ ఇక్కడ. ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు కిందకైతే వెళ్దాం, కిందకి వెళ్ళి తినేసి దర్శనానికి అయితే వెళ్దాం. ఇంకా అక్కడ కలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. ఇక్కడ పిల్లడు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇదిగో మా తేజ కూడా ఇప్పుడు వరకు ఆడాడు. రే ఎక్కరా రే తేజ, గేమ్స్ ఉన్నాయి పిల్లలతో, భలే పిల్లలు ఆడుకుంటే బాగానే ఉంది. వీడు ఆడుతున్నాడు తేజగాడు. చల్లగా ఉందని చెప్పేసి మా వాడు వచ్చి ఎండలో నుంచి ఉన్నాడు, కొంచెంసేపు నార్మల్ అవుతాం. వేడిగా ఉందా? పర్ఫెక్ట్ హాల్ 10:30 AM to 9:20 AM, 2:30 to 3:30 1 hour బ్రేక్ అంట. మళ్ళీ 10:30 to 9:20 AM, అదే 9:20 PM లో 2:30 to 3:30 PM బ్రేక్. రిమైనింగ్ ఆల్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడైతే మనం 2:15కి అయితే వెళ్తాం. మా వదిన వాళ్ళు మిస్ అవుతారా ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏం పెడతాం. మనకైతే చపాతీ, 2 కర్రీలు, రైస్, సాంబార్. చపాతీ విత్ కర్రీ అయితే బాగుంది. హే గాయస్, మనం అయితే తినడం అయితే అయిపోయింది. చపాతీ విత్ బీన్స్ కర్రీ, అది ఇంకా అంతేలే. ఇంకా నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే ఇంక మనకు అవ్వదు కదా, మనకి ముద్దపప్పు, పచ్చడి, సాంబార్ అది కావాలి. సాంబార్ ఉంది కానీ టేస్ట్ ఓకేగా ఉంది. ఇప్పుడు మా వాళ్ళ కోసం వెయిటింగ్, వాళ్ళు తినేస్తే మేము అందరం కలిసి వెళ్తాం. మా వదిన, మా అన్నయ్య వాళ్ళందరూ ఇంకా వాళ్ళు తినలేదు, మనం అయితే తినేసాం. ఇప్పుడు తినేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే దర్శనానికి వెళ్ళాలి. వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత వీఆర్ ఫ్రీ బర్డ్స్. నెక్స్ట్ ఏం చేయాలన్నది ప్లాన్. కానీ ఫుడ్ అయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే పికిల్ తెచ్చేసుకోవడం బెటర్ భయ్య. పికిల్ మీన్స్ లైక్ ఆవకాయ పచ్చడి కానీ లైక్ ఏదో ఒక పచ్చడి అయితే తెచ్చేసుకోండి. ఇది మా వాళ్ళు అయితే వస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మా వాళ్ళు తినడానికి వెళ్తున్నారు. ఇప్పుడైతే మేమైతే తినేసాం. మా అమ్మ, మా అమ్మమ్మ, మా వదినాలు వెయిటింగ్. ఐ థింక్ సో క్లోజ్ అయిపోద్ది అనుకుంటా, 2:38కి క్లోజ్. ఇదిగో ఇప్పుడే మనం అయితే ఫొటోస్ దిగేసి కూర్చున్నాం. రవ్వ అయితే ఇదిగో వీడియో స్టిల్ వేస్తున్నా. తేజాడే లైన్లో అయితే కూర్చున్నాం ఇప్పుడు వెళ్ళడానికి. లాంజా కదా, వేరే కాదు. 2 cost. ఇప్పుడైతే మనం లైన్లో అయితే కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికంటే ఎక్కడికి రా తేజ, గుడికి వెళ్తున్నాం. శ్రీ సాయిబాబా సంతాన ట్రస్ట్. మనమైతే బస్సు అయితే ఎక్కిస్తాం.
ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇటు ఇటు వచ్చండి. ఇంతకీ హైలైట్ ఏంటంటే ఇంతకీ మొబైల్ తీసుకెళ్ళడానికి లేదు, తెలుసు ఉండదని. ఇప్పుడు మొబైల్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసి మనం అయితే దర్శనానికి వెళ్తున్నాం. తర్వాత వచ్చి మొబైల్ కలెక్ట్ చేసుకుని మొత్తం వీడియోస్ అయితే చూద్దాం. బాబు ఎంత జనం ఉన్నారంట, ఎంత జనం ఉన్నారో చూడండి. ఇక్కడైతే మొబైల్ లాకర్కి सेवा 10 वर्षांपेक्षा जास्त बजाज. अच्छा तुमने बताया नहीं फैंसी ड्रेस कॉम्पिटिशन. హే గైస్, ఇదిగో మా జనాలు చూసారు. ఇదిగో తేజగాడు, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న, మా బెటాలియన్ మొత్తం వెనకాల 18 మంది మొత్తం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తినడానికి అయితే వెళ్తున్నాం, టిఫిన్స్ చేయడానికి. 18 మంది. అవి ఏంటి కుక్కలు అటాక్ చేయడానికి వస్తున్నట్టున్నాయి. అవి ఎన్ని కుక్కలు ఉన్నాయి చూసారు అక్కడ. కానీ ఒక్కొక్క చాలా లో ఉంది. మా వాళ్ళు ఇప్పుడు మేము అందరం టైం 10 o'clock అయింది. టైం 10 o'clock అయింది. భోజనాలు లేకపోవడం వల్ల ఎలా ఉంటాం. తేజ ఏం ఆర్డర్ చేసారా? ఆనియన్ దోశ, ప్లేన్ దోశ? ప్లేన్ దోశ. ఏ ఫ్రైడ్ రైస్ అన్నా? ఇప్పుడే మా తేజ గారు దోశ అయితే వచ్చింది, టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉందిరా దోశ? నిజం చెప్పు, అబద్ధం చెప్పు. ఇదిగో నాకు తెలిసి వీడియో కోసం అయితే ఇటు బాగుందని అయితే చెప్తున్నాడు. ఓయ్ దోశ బాగుందా? సిగ్గుపడకో. మనకు బటర్ రోటీ అయితే వచ్చేసింది. కర్రీ ఏదోలా ఉంది. ఎక్కువైపోయింది. అది తీసుకోరా సరిపోతుంది. నమ్మగా ఇదిగో మా సెటప్ చూసారు మా వాడు, మా నాన్న. ఏ గాయస్, రూమ్ అయితే సెటప్ అయితే అయిపోయింది. ఇదే మా కారిడార్. ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం అన్ని రూమ్సే. అలా సరదాగా మనం ఇక్కడ చూస్తే అందరు పడుకున్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అయితే అయింది. మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకుని షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకుని నెక్స్ట్ వేరే అనుకున్నాం. ఎందుకంటే ఈరోజు బాగా రష్ ఉండడం వల్ల 4 hours పట్టింది. ఫస్ట్ టైం యాక్చువల్గా 1 hour పట్టేది, 4 hours పట్టింది దర్శనం. అయితే బిస్కెట్ అయిపోయింది, పోలు తీరిపోయింది మాకైతే. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఫుల్ రష్ అయితే ఉన్నారు. సాటర్డే అండ్ ఏదో ఈరోజు హాలిడే అంట ఇక్కడ, అందుకోసం జనాలు అయితే గట్టిగా వచ్చారు. అండ్ చూసారుగా టిఫిన్స్ తినేది తక్కువ, బిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పిక్కిలు ఏమైనా ఉంటే తెచ్చేసుకోండి, అది చాలా బెటర్. ఇదిగో మా మావయ్య గారు, ఇదిగో లగేజ్ దుప్పటి తీసుకుని అయితే వెళ్తున్నారు రూమ్కి. బాయ్ మావయ్య గారు, గుడ్ నైట్.
ఇప్పుడు వెళ్ళిపోయి పడుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి. ఇంకా చాలా కంటెంట్ అయితే చేద్దాం మనం. అంటే ఫ్లూయెంట్గా వ్లాగ్స్ కూడా చేస్తాను చాలా డేస్ తర్వాత. ఎందుకంటే టైం సెట్ అవ్వట్లా, అందుకే నేను వ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నా. రేపటి నుంచి ఇంకా వ్లాగ్స్ అయితే మంచిగా వస్తాయి. ఇవి పార్ట్స్ కింద చేస్తున్నా. ఐ థింక్ ఇది పార్ట్ 2 అవుతుంది. అండ్ ఇంకా మనమైతే సరే మరి నేను ఇప్పుడైతే మనం అయితే ఇంకా పిక్లు చెప్పాను కదా, పిక్లు అయితే మ్యాండటరీగా తెచ్చుకోండి బెటర్. ఇక్కడైతే నోరు సప్పబడిపోయింది. అండ్ ఇంకా హోటల్స్కి వెళ్లి తిందామన్న రేట్లు బడా ఉంటున్నాయి, టేస్ట్ తక్కువ, ఇంకా మన పొట్ట కూడా ఫుల్ఫిల్ అవ్వదు. సరేనా? ఇంకైతే మనం రేపొద్దు నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఉంటా, బాయ్. గాజల్లా కొరగా కాదు చిన్న బాబు చిన్న మన తీసుకునేవలసింది అతనికి మనకి లేకుండా చేసి చేస్తున్నాడు. నేను రేపు పొద్దుట కారు తోలాలి, మళ్ళీ హైదరాబాద్ నుంచి రావాలి. ఇడు మానేసాడులే.